అందరికీ నమస్కారం. మన గౌరవ ఎంపీడీఓ గంట వరప్రసాద్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్ని పురస్కరించుకొని మనము గతంలో సార్తో ఉన్నటువంటి జ్ఞాపకాలని ఇప్పుడు పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. 2 years బ్యాక్ కళ్యాణపురం గ్రామ పంచాయతీ స్థలం కోసమని మండల అధికారులందరూ కలిసి వచ్చారు, స్థలాన్ని కేటాయించారు. తర్వాత గోదావరి వరద బాధితులకు రిహాబిలిటేషన్ సెంటర్ మిట్టగూడెం హై స్కూల్లో పెట్టడం వలన అందులో సాయంత్రం పూట భోజనాలు ఏర్పాట్లో వచ్చారు. అదేవిధంగా మన ఎంపీడీఓ గారి కుటుంబము గత సంవత్సరం వచ్చినప్పుడు కూడా ఆ ఫోటోలు. అదేవిధంగా ఇక్కడ ప్రజాపాలన కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు గ్రామసభ నిర్వహించడం జరిగింది. తర్వాత ఆత్మీయ వీడ్కోలు సభలో కూడా గౌరవ సర్పంచులందరికీ మనకు గౌరవంగా సత్కరించి వాళ్ళని ఆత్మీయ వీడ్కోలు ఇవ్వడం జరిగింది. ఆ టైంలో కూడా మనం అందరం కలిసి మన ఎంపీడీఓ గారు మన పాత సర్పంచులతోటి ఒక మెమొరీస్ని మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఇదే సమయంలో ఎంపీడీఓ గారిని కూడా మనం అందరం సత్కరించడం జరిగింది, ఫోటో దిగడం జరిగింది. నెక్స్ట్ సాధారణ సర్వసభ సమావేశంలో కూడా మండల అధికారులు, అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కూడా మనం ఇక్కడ జనరల్ బాడీ మీటింగ్ అనేది నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఎంఈఓ గారు మాట్లాడుతున్నారు. సో అదేవిధంగా ఇతర శాఖల వారు కూడా మనం మాట్లాడటం జరుగుతుంది. సొంత ఓటకుంటలు ఉన్నా లేదా ప్రభుత్వ ఓటకుంటలు ఉన్నా కానీ, చెరువులు ఉన్నా కానీ పూడిక తీసే పనులు చేయొచ్చు. అలాగే కొత్తగా ఎక్కడైనా చెరువు కావాలంటే కూడా మనము ఖర్చుతో సంబంధం లేకుండా ఎంత పెద్ద చెరువు అయినా ఈజీఎస్ నుంచి కూలీలతోటి మనము కొత్త వర్క్స్ పెట్టుకోవచ్చు. అలాగే వ్యవసాయ పొలాలకు మట్టి రోడ్లు మనం ఈజీఎస్ నుంచి తర్వాత దాని మీద గ్రావెల్ కూడా వేసుకునే వర్క్స్ ఉన్నాయి, అవి కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే మన మండలంలో దాదాపు 16-17 పంచాయతీల్లో ఫారెస్ట్ ల్యాండ్లోని ట్రెంచ్ వర్క్స్ చేస్తున్నాం. ట్రెంచ్ వర్క్లు ఎక్కువ జరుగుతున్నాయి. ట్రెంచ్ వర్క్లే కాకుండా కాలువలు కూడా, కాలువలో పూడిక తీసే పనులు చేయొచ్చు, లేదా కొత్త కాలువలు కూడా మనము ఈజీఎస్ నుంచి పెట్టుకోవచ్చు. గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ లో ఎవరు పెట్టడానికి ముందుకు రావట్లేదు. చిత్తీరియాలో ఒకటి ఉంది, వెంకటాపురం ఒకటి ఉంది, సరే రామచంద్రాపురం అంటే రిపోర్ట్ చేస్తుంది, తర్వాత సీతారాంపురం. ఈ మూడు గ్రామ పంచాయతీలలో మనం ఎంత తొందరగా వర్క్ స్టార్ట్ చేసుకుంటే అంత మంచిది. జనరల్గా మేము ఇనిషియేట్ తీసుకొని మేమే కాంట్రాక్టర్ యాక్షన్ తీసుకున్నాను. 99491303. నెక్స్ట్ ఈజీఎస్ పనుల తనిఖీ చేయడానికని మిట్టగూడెం గ్రామానికి ఎంపీడీఓ గారు రావడం జరిగింది. ఇక్కడ మనం అడవిలో అక్కడ నుండి తర్వాత ఒక చెరువు దగ్గర ఇక్కడ ఫోటోలు దిగటం అనేది చేశాము. సో సైకిల్ సార్ గారు ఆడ ఉన్నారు, సార్ని ఫోటో తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఇటు వెంకట్ గారు కూడా ఉంటున్నారు, పక్కన మేము కూడా ఉన్నాము. సో దీని తర్వాత ఇక్కడ చెరువు గట్టు మీద ఫోటోలు తీసుకున్నాము. ఇక్కడ చిన్న వేప చెట్టు ఉంది, ప్రశాంతంగా కొంత టైం స్పెండ్ చేయడం జరిగింది. సో ఇక్కడ డిఏ వెంకట్ గారు ఫోటోలు దిగడం జరిగింది, మన ఎంపీడీఓ గారు ఫోటోలు తీయడం బండి మీద. నెక్స్ట్ ఇది ఎలక్షన్ డ్యూటీ మనుగూరులో అక్కడ ఎలక్షన్ డ్యూటీ టైంలో నైట్ భోజనాల టైంలో ఈ మెమొరీస్ని క్యాప్చర్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఆత్మీయ వీడ్కోలు పంచాయతీ కార్యదర్శులు ట్రాన్స్ఫర్స్ తర్వాత వాళ్ళకి వీడ్కోలుగా మనం ఇక్కడ ఈ మెమొరీస్ని మనం చూడవచ్చు. అదేవిధంగా వాళ్ళని సత్కరించడం జరిగింది, గ్రూప్ ఫోటో కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ కళ్యాణపురం గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. సో ఫస్ట్ ఎమ్మెల్యే అయిన తర్వాత పచ్చదనము స్వచ్ఛదనము అనే కార్యక్రమానికి వచ్చినప్పుడు ఈ మెమొరీస్ ఎంపీడీఓ గారు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. నెక్స్ట్ సో అదే టైంలో మన ఎంపీఓ గారు కొత్తగా వచ్చిన సార్ కూడా ఇటు సైడ్ చూడవచ్చు. సో ఇది
వచ్చి రావడం జరిగింది. వీరమ్మ గారు వారు ఎంత సౌకర్యంలో సాధారణ మాట్లాడిన తర్వాత వీరమ్మ గారి కంటే సార్ ఇంకా చాలా మంచి నెక్స్ట్ ఇక్కడ మిట్టగూడెం హై స్కూల్లో ఆటల పోటీలు సందర్భంగా సార్ని ఆహ్వానించడం జరిగింది. ఆ టైంలో ఆటల పోటీలు ప్రారంభించిన తర్వాత వాలీబాల్ మన ఎంపీడీఓ గారు ఆడడం జరిగింది. ఈ మెమోరీస్ మనం చూడవచ్చు. నెక్స్ట్ మిట్టగూడెం డిగ్రీ కాలేజీలో ఢిల్లీ నుండి యూడీసీ కమిటీ వస్తుందన్న ఒకరోజు ముందు ఇక్కడ పనులను పర్యవేక్షించడానికి కలెక్టర్ గారు వచ్చినప్పుడు దానికి ముందు రోజు పనులను పర్యవేక్షించడానికి మన మండల అధికారులందరూ వచ్చి చూడడం జరిగింది. కొన్ని పంచాయతీల వారు కూడా ఇక్కడికి వచ్చి శుభ్రం చేయడం జరిగింది. అన్ని రూమ్లు క్లీన్ చేయడము. రీసెంట్గా గ్రామ మేడిపల్లి హిమబిందు, మేడిపల్లి వర్షిణి, మేడిపల్లి హిమబిందు జరిగింది. సో నెక్స్ట్ ఇది కొర్రమీనుల చేపల పెంపకానికి మన కొరస దుర్గారావు ఇంటికి కలెక్టర్ గారు రావడం జరిగింది. సో కొర్రమీనుల పెంపకంలో అవగాహనలో ఇక్కడ మన ఎంపీడీఓ గారిని మిగతా మన అందరూ ఇక్కడ మెమోరీస్ని చూడవచ్చు. అదేవిధంగా మిట్టగూడెంలోని రేషన్ షాప్లో ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమము, ఆ కార్యక్రమంలో మన ఎంపీడీఓ గారు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం ఇక్కడ చిన్న బర్త్డే ఫంక్షన్స్ అనేవి చేసుకోవడం జరిగింది. రీసెంట్గా ఇవి జరిగాయి. అదేవిధంగా కొర్రమీనుల అవేర్నెస్ ప్రోగ్రాంలో మన ఎస్బీఐ ఫీల్డ్ ఆఫీసర్తో మిగతా ఉదయ్ ఆక్వా టీమ్ కల్చర్ తోటి కొర్రమీనుల అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మన కొలీగ్ బర్త్డే పుట్టినరోజు సందర్భంగా మనం సెలబ్రేషన్స్ ప్లస్ అందరినీ మన పంచాయతీ కార్యదర్శులను సత్కరించడం, తర్వాత గ్రూప్ ఫోటోలు దిగడం, తర్వాత ఇది లాస్ట్ చివరిగా కళ్యాణపురంలో గ్రామ పంచాయతీ భవనాన్ని ఇక్కడ ఇనాగ్రేషన్ చేసేయడానికి ముందు మండల డిఈ గారు ఎంపీఓ ఎండిఓ సో వీళ్ళందరూ రావడం జరిగింది. సో తర్వాత ఎమ్మెల్యే గారు కొద్దిసేపట్లో అజర్బాయ్, రమేష్, తర్వాత మధు వీళ్ళందరూ. తర్వాత ఇక్కడ ఇనాగ్రేషన్ జరిగింది. ఇనాగ్రేషన్లో మన ఎంపీడీఓ గారు కూడా చూడవచ్చు మనం. సో ఇదొక అన్ని మెమోరీస్ మనం క్యాప్చర్ చేయడం జరిగింది. సో చివరగా మనకు ఈ వీడియో చూసవచ్చు. సో ఇది 1 year బ్యాక్ వీడియో. సో మన ఎంపీడీఓ గారి కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు సో ఇక్కడ వీడియోని క్యాప్చర్ చేయడం జరిగింది. సో మన ఎంపీడీఓ ఆఫీస్లో సో మన కొలీగ్స్, ఈజీఎస్ ఆపరేటర్స్, తర్వాత దినేష్ బాయ్, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్, తర్వాత ఇట్స్ ఈసీ మేడం, తర్వాత ఏపీఓ గారు, తర్వాత ఇటు సైడ్ యూడీసీ మేడం, వీరందరితోటి అక్కడ కొంత డిస్కషన్ మాట్లాడుకోవడం జరిగింది. సో ఇది ఒక స్వీట్ మెమొరీగా మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం గతంలో ఎలకలగూడెం పంచాయతీ సెక్రటరీ కిరణ్మయి మేడం సో చూడొచ్చు. సూపరింటెండెంట్ గారు వచ్చారు. సో అదేవిధంగా మనకి ఇక్కడ వేణుప్రియ మేడం సీతారాంపురం అప్పుడు